Hello guys, welcome back to my YouTube channel The Moment Things. 2000 లాగింగ్ మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటి, మానిటైజేషన్ ఎలా అవుతుంది, సో వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఫర్ ద మానిటైజేషన్, అసలు మానిటైజేషన్ అంటే ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో బిఫోర్ దట్ మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కమెంట్ చేయాలి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే న్యూగా ఛానల్ ఎవరైనా పెడితే వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూజ్ అవుద్ది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, మనం ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ లెవెల్స్ గురించి తెలుసుకుందాం. అందులో 2 లెవెల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ది మినీ మానిటైజేషన్ అండ్ సెకండ్ది నార్మల్ మానిటైజేషన్. ఫస్ట్ అయితే మనం మినీ మానిటైజేషన్ గురించి తెలుసుకుందాం. మినీ మానిటైజేషన్ అవ్వడం వల్ల మనకైతే గిఫ్ట్స్ వస్తాయి. యూట్యూబ్ నుంచి మనీ అయితే రాదు, కానీ గిఫ్ట్స్ లైక్ మనీయే అది కూడా, బట్ యూట్యూబ్ నుంచి రాదు. ఇన్ కేస్ నీ కంటెంట్ నచ్చిందంటే ఎవరైనా సరే కమెంట్లో వాళ్ళ ఛానల్లో జాయిన్ అవ్వి వాళ్ళకి మనీ వేస్తారు కదా, దాన్ని మినీ మానిటైజేషన్ అంటున్నాం. మినీ మానిటైజేషన్లో ఏంటంటే మనకి 3000 వాచర్స్ అనేవి ఉండాలి, అది కూడా లాస్ట్ 12 monthsలోనే ఉండాలి. దాంతోపాటు 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 3000 వాచర్స్ అన్నాను కదా, 3000 వాచర్స్ ఇన్ 12 months ఆర్ ఎల్స్ 3 million వ్యూస్ ఫర్ ద షార్ట్ వ్యూస్ ఇన్ ద 90 days, ఇన్ ద పాస్ట్ 90 days. ఓకేనా? సో 12 months అంటే ఇప్పుడు లాస్ట్ 12 months అనమాట. ఇప్పుడు మీరు ఇన్ కేస్ మీరు కొంతమంది అనుకుంటారు ఇప్పుడు 2021లో ఒకలాగా 2022లో ఒకలాగా లాస్ట్ 365 days అన్నారు కదా, ఒక్కొక్క ఇయర్ వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటారు. బట్ అలా అయితే కాదు. ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డిసెంబర్, దెన్ అప్పటి నుంచి క్యాలిక్యులేట్ అవుతాయి మంత్స్ అనేవి. 12 months అనేవి అప్పటి నుంచి వస్తాయి. సో అలా 12 months అనేవి లెక్క పెట్టుకోవాలి. సో దాని తర్వాత ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్, నెక్స్ట్ 3 million వ్యూస్ ఫర్ ద ఆల్ వీడియోస్తో కలిపి మీకు 3 million వ్యూస్ అనేది రావాలి. అది 90 daysలోనే రావాలి. ఇదేమో 365 daysలో మొత్తం అంతా 3000 వాచ్ అవర్స్ రావాలి. సో గైస్, అర్థమైంది కదా. ఫస్ట్ అయితే మానిటైజేషన్, మినీ మానిటైజేషన్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే సమ్ బెనిఫిట్స్ ఉంటాయి. యూట్యూబ్ నుంచి అప్పుడే మనీ అయితే రాదు, బట్ ఆడియన్స్ నుంచి వస్తుంది. అది ఎలా అంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో ఏదైనా వీడియో పెట్టామంటే ఆ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు జాయిన్ అవ్వి మన ఛానల్లో మనీ అనేవి వేస్తారు. సో అలా మనకి ఆ ఎలిజిబిలిటీ అనేది మినీ మానిటైజేషన్తో అయితే వచ్చేస్తుంది. సో గైస్, లెట్ us డిస్కస్ అబౌట్ ద అనదర్ థింగ్, లెవెల్ 2. అది వచ్చేసి నార్మల్ మానిటైజేషన్. ఇదేంటంటే ఇది మనకి ఇలా మానిటైజ్ అయిపోతే యూట్యూబ్ ఆటోమేటిక్గా యాడ్స్ మనకి మన వీడియోస్కి జనరేట్ చేసి ఆ యాడ్స్ నుంచి వచ్చే మనీని మనకైతే ఇస్తుంది. యూట్యూబ్ ఎవరికి ఇవ్వదు, బట్ లైక్ ఇలా యాడ్స్ వేసి ఆ యాడ్స్ని స్కిప్ చేస్తాం కదా, అప్పుడు మనీ అనేది జనరేట్ అవి మనకు వస్తాయి. సో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ అయితే మనకి 1000 సబ్స్క్రైబర్స్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఇక్కడ చాయిస్ ఉంటుంది మనకి, సేమ్ లెవెల్ 1 లాగే ఇలాగే ఇక్కడ కూడా ఒక చాయిస్ అనేది ఉంటుంది. ఏంటంటే 4000 వాచ్ అవర్స్ అనే ఉండాలి. 4000 వాచ్ అవర్స్ అది కూడా 12 monthsలోనే ఉండాలి. 12 monthsలో ఉంటాయి. సో అది కూడా సేమ్ లాస్ట్ 12 months అనమాట. ఇప్పుడు ఈరోజు ఉందంటే దీని వెనకాల 12 months, ఓకేనా? అంతేగాని 1 yearలో 12 months అనేవి కాదు. నెక్స్ట్ ఏంటంటే 90 daysలో 10 million వ్యూస్ అనేవి రావాలి. మీ షార్ట్ వీడియోస్ అన్నిటికి 90 daysలో 10 million వ్యూస్ అయితే రావాలి. సో దిస్ ఈజ్ ద మానిటైజేషన్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఈ రెండు అవ్విన తర్వాత కూడా మనకి ఇంకా చాలా రూల్స్ అనేవి ఉంటాయి. మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి. దాని తర్వాత అప్లై చేసిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి ఉంటాయి, వాటిని కూడా పాస్ అవ్వాలి. సో దెన్ ఓన్లీ దే విల్ గెట్ మానిటైజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఆ తర్వాత మనకు పిన్ అనేది పంపిస్తారు. ఓకేనా? సో ఓకే గైస్, వీడియో హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి చాలా యూజ్ అవుద్ది హూ ఆర్ స్టార్టింగ్ ద న్యూ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇది తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి గైస్.
అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బాయ్.